రెండు ముదుగడ మహనీయుడి యొక్క జయంతి వర్ధంతి అని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. నాకు ఒక్కడు కూడా నిన్నటి నుంచి సాంస్కృతిక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది సాహిత్య విభాగం. ఇందాక సోదరి జయంతులు వర్ధంతులు వచ్చారు. అమ్మ ఒకటి చెప్పిన పెళ్లికని వెంకట సుబ్బు గారు చనిపోతే ఒక మాట చెప్పారు. రాజుగారు చచ్చిపోతేట, రాజుగారు బతుకుంటేట ఆయన కుక్క కని చనిపోతే 1,00,000 మంది జనం వచ్చేవారట. కానీ ఆయనే పోతే 25 మంది కూడా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైతే ప్రజల హృదయాల్లో నిలుస్తారో వారికి మరణం లేదు అనేది నా నమ్మకం. ఇంకా సాహిత్యవేత్తలందరూ దగ్గర నుంచి లేకపోతే జపాన్ వారి నవల దగ్గర నుంచి తర్వాత మార్పులు వచ్చిన తర్వాత దాని తర్వాత ఈ మహిళా మండల నవల సాహిత్యం వచ్చిన తర్వాత ఒక ఊపి తీసుకెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకో పడిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈనాటి యూత్ ఏ ఇంగ్లీష్ పుస్తకం రానివ్వండి అది కొని చదువుతున్నారు. కానీ మనం చదవలేకపోతున్నాం, మన పిల్లలు చదవలేకపోతున్నారు తెలుగులో. దీనికి కారణం ఏంటో ఒకసారి మీరు ఆలోచించారు. బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇదే కరెక్ట్ ప్రొసీడ్ అయితే మన చరిత్ర ఏమిటో ఎవరికీ తెలియదు, మన వాళ్ళ పూర్వుల గొప్పతనం ఏంటో తెలియదు. నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అందరూ కూడా డాక్టర్ సాహిత్యంలో కానీ, సామాజిక సేవలో కానీ, తర్వాత ఈ పాటలు రాయడంలో కానీ, ఉపన్యాసాలు ఇవ్వడంలో కానీ ఆయన చూసిన చొరవ రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏమాత్రం తీసుకోదు. ఆయన తెలుగువాడు, మన తెలుగువాడు గొప్పతనం, ఎదురువాడిని గౌరవించుకోవడం మనకి చాలా ఆవశ్యకంగా ఉంటుంది. అందుకని నేను మా సాహిత్య విభాగం కేతుల విశ్వనాథ్ రెడ్డి గారు అతని కూతురి శ్రీ గురజాడ అప్పారావు గారి ఆఖరిలో అయినా సరే 150వ జన్మదినోత్సవాన్ని వైభవంగా సగౌరవంగా జరుపుకొని మా వాడు తక్కువవాడు కాదు అని చెప్పి నిరూపించుకోకపోతే కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆయన పాట దేశమును ప్రేమించమన్న మంచి అన్న పాట ప్రజల హృదయాల్లో తిరిగి చిరస్థాయిగా నిలిచిన ఆ పాటకి పట్టం కట్టాలని, ఆ పాటకి 100 ఏళ్ళ పండుగని కూడా వైభవంగా జరుపుకోవాలని చెప్పి అనుకుంటూ